హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఇవాళ అయితే మనం బైక్ మోడిఫికేషన్ చేసుకోవడానికి తనకైతే వెళ్తున్నాం. సో బైక్లో ఏమేమి పెట్టించాం, ఏమేమి తీయించాం అనేది పూర్తిగా తెలుసుకోవడానికి బ్లాగ్ అయితే పూర్తిగా చూసేయండి. సో ఏమాత్రం లేట్ లేకుండా తప్పకుండా స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కప్పుతున్నానండి తీయాలిగా. రికార్డ్ అవుతుందా ఫోన్? అవును, నువ్వు కూడా అవుతున్నావు వీడియోలో. హాయ్ చెప్పు. సౌండ్ రికార్డ్ అవుతుందో తెలియట్లేదా? ఇది ఒక తతంగా నాకు మళ్ళీ. You're all set to go now. Maya. Open to you. So, battery. సో చూసారు కదా, డేలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు బండి కూర్చోటి డైరెక్ట్ ఎట్లా చేయాలంటే మనకి డైరెక్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే చేయకండి. ట్రై టు యూస్ కిక్ ఫస్ట్, దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ చేంజ్. సో ఫైనల్లీ గైస్ మనం అయితే స్టార్ట్ అయిపోయాం. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10:25 అయిపోతుంది. 10:30. బాబోయ్, నేను చాలా మొత్తం అంటే స్పీడ్ గా చేయాల్సినవి ఎంత స్పీడ్ గా చేసినా అవలేదు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. పాపం తమ్ముడు గాలిపటం వైర్లు ఇరుక్కుపోయింది. చింటూ బాయ్ బలి. సో నేను డైరెక్ట్ ఇక్కడ రికార్డింగ్ ఆపి డైరెక్ట్ ఇంకా హైవే ఎక్కిన తర్వాత రికార్డ్ చేయడం. ఇదేంటిది? సో డైరెక్ట్ హైవే ఎక్కిన తర్వాత రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఎక్కడో ఎప్పుడు నువ్వు మనం బండి ఆన్ లో ఉన్నా కానీ సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసాం. అంత లో ఐక్యూలో ఉన్నాం మనం. అది కదా జై బజరంగ్ బలి. 1 2 3. సో ఇప్పుడు నేను 1 2 3 అలా ఎందుకు లెక్కెట్టానంటే ఇందాక నుంచి మన ఆడియో అయితే ఎలా చెప్పాలంటే ఫోన్ లో ఆడియో రికార్డ్ అవుతుంది. సో ఆడియో అయితే నేను ఆఫ్ చేయలేదు అనమాట. ఎక్కడైతే వీడియో రికార్డింగ్ ఆపానో అక్కడి నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి ఆడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను, సౌండ్ రికార్డింగ్. దాన్ని అయితే మనం ఆపలేదు, ఎందుకంటే అది హెల్మెట్ అవుట్ సైడ్ మౌంట్ అయింది కాబట్టి దాన్ని ఆపదలుచుకోలేదు. సో నేను నెక్స్ట్ ఇంకోటి ఎలా చెప్పాలంటే మీకు అండ్ ఆడియోని వీడియోని సింక్ చేసుకోవడానికి అయితే నేను ఏదో 1 2 3 అయితే కౌంట్ చేశాను. గుర్రాలు చేశారా? తెల్ల గుర్రాలు అదిరిపోయినాయి కదా. ఇది ఒక నల్ల గుర్రం ఉంది. అది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తనకు మ్యాక్స్ షాపింగ్ మాల్ అయితే వెళ్ళబోతున్నాం. ప్లాన్ లో చిన్న చేంజ్. మా ఫ్రెండ్ థియేటర్లో లేడు. అది యాక్చువల్ గా ఏంటంటే తణుకు వెళ్ళిపోయాడు అనమాట. అంటే తణుకులో ఉన్నారు వాళ్ళు కూడా. సో మనం ఏం చేస్తాం, మనం మ్యాక్స్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్దాం. సో ఇటు నుంచి వెళ్దామా, పోలీసులు ఉంటారు పై నుంచి వెళ్దామా, ఎటు నుంచి వెళ్దాం ఏదైతుందండి. నైట్ గా సిటీని ఎక్స్ప్లోర్ చేసుకున్నాం అంటాం. మనం అయితే తణుకు వచ్చేసాం. ఇటు నుంచి ఎవరు రావట్లేదు కదా. ఓకే, స్టార్ రోడ్ ఇండికేటర్ వేసాడు, మిగతా లేదు అంటే అందరూ వెళ్తారు అనమాట. గురు ఎవరో పిలిచినట్టు అనిపించింది, మనోడేమో అనుకున్నా. కాదు, ఉన్నారా? ఎవరు లేరు. సో మనం ఎవరికి వెళ్ళలేదు. సో కంటిన్యూ చేద్దాం మన లాగ్ అయితే. ఇది చాలా పెద్దగా కాబోతుంది. బ్యాటరీ కూడా అస్సలు లేదు. చార్జర్ పెట్టుకోవాల్సింది మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి.
మనం కేబుల్ అది తీసుకున్నాం. బండి రిపేర్ అయితే మనం మేబీ ఆల్మోస్ట్ ఓన్లీ బైక్ మీద ఉన్నప్పుడు మాత్రం మనం గోప్రో యూజ్ చేస్తాం కాబట్టి, ఐ మీన్ గోప్రో అంటే యాక్షన్ గా ఉంది. బైక్ మీద ఉన్నప్పుడే దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి మనకి దీంతో పెద్ద పని లేదు. బట్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా, టైం అండ్ మెమరీ రెండు వేస్ట్ చేయకుండా ట్రై చేద్దాం. సో ముందు చూస్తున్నారు కదా, Volkswagen వెంటో TDI. ఇది సీడాన్ కార్ అన్నమాట. వెనకాల ముందు బూట్ స్పేస్ ఉంటాయి. జస్ట్ మిస్ భయ్యా, విద్యేషనేమో అనుకున్నా. ఒక్క నిమిషం ప్యాకేజ్ అని మొత్తం ఆడు ముందుకు వెళ్ళేవాడు తక్కువ ఆపేశాడు. హిట్ అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? పైవాడు కారుడు అన్నయ్య బెల్లెలు కూడా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ట్రాఫిక్ లో రైడ్ చేయడానికి. ముందు వెనక 4 సార్లు తీసుకుని వెళ్తాను. అలాగే వెళ్ళాలనుకోండి, ఈ రాయి పక్కన తిన్నట్లు వెళ్ళలేదు రాయి. లాస్ట్ టైం నేను ప్రీతం కూడా వచ్చింది ఇదే సందు. అది గుర్తుపెట్టుకుని నేను అయితే వచ్చాను. మ్యాక్స్ అయితే లేదంటే మనం గూగుల్ మ్యాప్స్ పెట్టచ్చు. ఈ సందులు కూడా బాగానే ఉంటాయి. అంటే సందులో వెళ్ళడమే బెస్ట్, ఎందుకంటే మనకి పోలీసులు కార్లు గట్టా ఉండవు. ఏంటిది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? పక్కన కనిపిస్తుంది నాకు కొద్దిగా. రైట్ సైడ్ తిరుగుదామా? రైట్ సైడ్ ఏం లేదా? ఓకేటా? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు. రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ తిప్పామా? మనకి ఇంకా రికార్డ్ అయింది కాబట్టి సరిపోతుంది. రికార్డింగ్ ఉంది కాబట్టి వాటికి ఏదైనా ఇస్తుందంటే అమ్మో. అండ్ లాస్ట్ టైం కూడా మా ఇక్కడికి వచ్చింది. ఇక్కడే కరెక్ట్ గా మా ఫ్రెండ్ వాడి కంప్యూటర్ రిపేర్ వస్తే చేయించుకున్నాడు. అండ్ ఇక్కడ నుంచి రైటా లెఫ్టా? లెఫ్ట్ అని అనుకోండి, ఎందుకంటే కేఎఫ్సి ఉన్న చోట మనకి మ్యాక్స్ కూడా ఉంది. మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మ్యాక్స్ షాపింగ్ మాల్ అక్కడ ఇదేనా చూసారుగా. ఫైనల్లీ మ్యాక్స్ అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ లో అయితే రికార్డింగ్ చేస్తాను. అరే వెళ్ళిపోవాల్సిందే. ఓకే ఏం బాబాయ్, పార్కింగ్ 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 అడ్వాన్స్ అయి ఉంది సార్. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, మ్యాక్స్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యాడు. అక్కడ మేము ఇద్దరం కలిసి మధ్యాహ్నంలో ఫ్రై పీస్ పులావ్ అయితే తినేసి అక్కడ నుంచి డీమార్ట్కి వెళ్ళి చిన్న గ్రోసరీ స్టోర్ ఉంటే అక్కడ గ్రోసరీస్ షాపింగ్ చేసుకుని పైకి వెళ్ళాం. అక్కడైతే బొమ్మలు చాలా ఉన్నాయి. సో బొమ్మలు చూడగానే మా వాడైతే ఆగలేకపోయాడు. వాళ్ళు ఉన్న చిన్నపిల్లలు అయితే బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న బొమ్మలతో సరదాగా అలా టైంపాస్గా ఆడుకున్నాము. తర్వాత మేమైతే సీట్ కవర్ అయితే వేయించేసాం. సో సీట్ కవర్ మీద ఎక్స్ట్రా లేయర్ ఫోమ్ అయితే వేయించి దాని మీద కవర్ అయితే వేయించాను. ఎందుకంటే మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు మనకైతే కంఫర్ట్గా ఉండాలి, ఎలాంటి పెయిన్ కూడా రాకూడదు. దాంతోపాటు వెనకాల ఒక మన నెంబర్ ప్లేట్ అయితే విరిగిపోయింది. అది దాంతోపాటు అది కొద్దిగా స్టైల్గా వేయించాను. సో అది ఇల్లీగల్ అంట, నాకు తెలియదు. సో దానివల్ల చలాన్స్ అయితే పడే అవకాశం ఉందని నేనైతే నార్మల్ నెంబర్ ప్లేట్ అయితే స్పేర్ పార్ట్లో కొని అక్కడ దాని మీద స్టిక్కరింగ్ వేయించాను. దాని తర్వాత సీట్ కవర్ వేయించి ఫోన్ హోల్డర్ పెట్టించాను. అక్కడికి మనకి చాలా చీకటి అయిపోయింది అవన్నీ అయ్యేసరికి. సో అక్కడి నుంచి మనం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి దగ్గర చాలా కుక్క పిల్లలు ఉన్నాయంటే చిన్నవి స్ట్రే డాగ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్నవి చూసాడు కదా అలా ఆడుకుంటున్నారు దాంతో వాడు. సో వాడికైతే అలవాటు అయిపోయింది. అండ్ దాని తర్వాత బిస్కెట్స్ వేసి వాటికి నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట.